పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున శోభయాత్రలు నిర్వహిస్తున్నారు. నవమిని పురస్కరించుకొని చారిత్రాత్మక సీతారాం బాగ్ ఆలయం నుంచి శోభయాత్ర ప్రారంభమైంది. హిందూ సంఘాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం 6.3 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న శోభయాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. ఈ క్రమంలోనే శోభయాత్రకు వేలాది మంది రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20,000 మంది విధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అందులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్టీ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్, సిఆర్ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ టీంలు ఉన్నారు. శోభయాత్ర కొనసాగే ప్రాంతాలలో ఇప్పటికే సీసీ కెమెరాలను ఫిక్స్ చేసి వాటిని బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. దీంతో ర్యాలీని అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్నారు. సుల్తాన్ బజార్, బోయిన్గూడ కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ పిఎస్ రోడ్డు, ధూల్పేట, పురాన్పూల్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తాన్ బజార్, ఎస్ఏ బజార్ మసీదు, గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, శంకర్ షేర్ హోటల్, రామ్ మందిల్ కమాన్, పుత్లీ భౌలి ఎక్స్ రోడ్, గౌలీగూడ కమాన్, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, డిఎంహెచ్ ఎక్స్ రోడ్, రాయల్ ప్లాజా, టీ జంక్షన్ ప్రాంతాలలో రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్లలో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నగరంలో 3 శోభయాత్రలు జరుగుతున్నాయి. చారిత్రాత్మక సీతారాంబాగ్ ఆలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శోభయాత్ర ప్రారంభమైంది. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర జరుగుతోంది. ఇక సీతారాంబాగ్ ఆలయం నుంచి కోటి హనుమాన్ టెక్టీ వరకు శోభయాత్ర కొనసాగుతుంది. మరోవైపు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర కొనసాగుతోంది. అదేవిధంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర సాగుతోంది. ధూల్పేట గంగాభౌలి నుంచి కోటి హనుమాన్ టెక్డీ వరకు సాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు యాత్రను రాజాసింగ్ ప్రారంభించారు. ఈ 3 యాత్రలు మంగళహాట్ ప్రధాన రోడ్డులోని అనితా టవర్ వద్ద కలుస్తాయి. పురాన్పూల్, జుమేరాత్ బజార్, చుడీ బజార్, బేగం బజార్ ఛత్రి, సిద్ది అంబర్ బజార్, గౌలీగూడ, పుత్లిభౌలి మీదుగా కోటి హనుమాన్ టెక్డీ వరకు కొనసాగుతాయి. ఊరేగింపుల్లో శ్రీరాముడితో పాటు పలు దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కాగా ప్రతి సంవత్సరం హిందూ సంఘాలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్పేటలోని ఆకాష్ పూరి హనుమాన్ టెంపుల్ నుంచి ర్యాలీని ప్రారంభించి అఫ్జల్గంజ్ మీదుగా కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ శోభయాత్రకు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది శ్రీరామ భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.